పెట్టి కింద ప్లేస్ మొత్తం పైకి లేపి రేకులు వేస్తే ఆ రేకులు అట్లా సిగ్గుపోయింది అసలు మాట అందరూ వస్తున్నారా? అందరు కవర్ అవుతున్నారా? వస్తారు, అందరూ వస్తున్నారు. వీళ్ళు కవర్ అవుతున్నారా? వాయిస్ ఇక్కడ ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం పాదతి దగ్గర మన కొత్తపట్నం మండలంలో ఉన్న దివ్యాంగ సోదరులందరికీ కూడా ఆ రోజు 2018లో అప్పటి మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచల్ జనార్దన్ అన్న గారు వీళ్ళందరికీ ఇల్లు లేని పేద వికలాంగులకి 280 మంది పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఈ పాదతి 280 మంది వికలాంగులు పట్టాలు ఇస్తే ఈరోజు ఇక్కడ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ భూ బకాసురులు, దోపిడీదారులు, మైనింగ్ మాఫియాలు అనేక జొరబడి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అందు వాళ్ళ కొడుకు ఆధ్వర్యంలో ఇక్కడ వైసీపీ నాయకులుగా చాలామంది అవుతున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న దివ్యాంగ సోదరులకు ఇచ్చిన ఏదైతే పట్టాలు ఉన్నాయో దాంట్లో మైనింగ్ చేస్తూ అసలు తవ్వకాలు చేసి అసలు ఆ రకంగా చూడండి, అక్కడ చూపించి ఆ రకంగా చూడండి, అసలు మొత్తం తవ్వేసుకొని వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఇప్పటికి పలుమార్లు చేస్తున్నా కూడా ఇక్కడ ఒంగోలులో ఇక్కడ కొత్తపట్నం మండలంలో ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి ఎంతమందికి ఎన్నిసార్లు అర్జీలు పెట్టి కంప్లైంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు మేము కేసులు కట్టలేము, మా కుటుంబాలు ఉన్నాయని చెప్పని ఒక ధోరణితో వాళ్ళు వ్యవస్థలు నాశనం చేయడానికి పాల్పడుతున్న వైసీపీ గూండాల మీద వాళ్ళు చర్యలు తీసుకోకుండా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. మన సోదరులు ఎన్నోసార్లు రోడ్లు ఎక్కినా కూడా న్యాయం జరగల. ఈ రోజు ఈ స్థలాల దగ్గర నిన్నటి నుంచి ఇక్కడ ధర్నా చేస్తే రాష్ట్రంలో చేస్తుంటే కనీసం ఎస్ఐ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఎవరు వచ్చి ఇక్కడ స్పందించి వీళ్ళకి న్యాయం చేయకపోగా, వీళ్ళకి రక్షణ కల్పించకపోగా ఇప్పటికి కూడా ఈ దోపిడీదారులకి, ఈ భూ కబ్జాదారులకి, ఈ మైనింగ్ మాఫియాకి అండగా నిలబడుతూ వీళ్ళు ఈ రోజు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే కనుక జరిగితే రాబో కాలంలో ఎవరైతే ఈ అధికారులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద రేపు ఇంకో 3 నెలల్లో ఈ తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం రాగానే వీళ్ళ సంగతి తెలుస్తామని, ఈరోజు ఎస్ఐ గారు కనుక మా వికలాంగ సోదరులకు న్యాయం చేస్తూ వికలాంగుల చట్టాన్ని ఆ మైనింగ్ మాఫియా మీద కేసు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఎస్ఐ గారి మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చి హ్యూమన్ రైట్స్కి డిజేబుల్ యాక్ట్ కూడా ఎస్ఐ గారి మీద కూడా డిజేబుల్ యాక్ట్ కంప్లైంట్ పెడతామని చెప్పని, అలాగే ఎవరెవరు దీంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన ఎవరైతే మన కంప్లైంట్ ఇచ్చినా కూడా నిర్లక్ష్య వైఖరితోటి అధికారం ఉన్నా కూడా చర్యలు తీసుకొని అధికారుల మీద కూడా ఖచ్చితంగా వికలాంగుల చట్టం ప్రయోగిస్తాం. దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసి కేసులు కట్టి రిమాండ్ పంపించే వరకు కూడా ఈరోజు మేము వదలమని చెప్పని తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎవరైనా సరే దివ్యాంగుల జోలికి వచ్చినా, దివ్యాంగుల ఆస్తులు ధ్వంసం చేసినా, దివ్యాంగుల్ని కించపరిచినా, దివ్యాంగుల్ని హింసించినా ఖబర్దార్ అని చెప్పి తెలియజేస్తూ వికలాంగుల చట్టం మటుకు ఖచ్చితంగా పని చేపించి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నా. ఓకే